హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు అండ్ నా పక్కన ఉన్నారు చలాకీ చంటి అన్న. చాలా రోజుల తర్వాత దొరికారనమాట. మాట్లాడదాం అన్న. నమస్తే. దొంగను పట్టుకున్నట్టు చాలా రోజులతో దొరికేదేని. అంటే కొంచెం మీరు మీడియాకి దూరంగా ఉంటున్నారు, సో ఎక్కడ యాక్టివ్ గా లేరు. రకరకాల రూమర్స్, న్యూస్ ఏంటి వాటన్నిటిని ఎలాగా ఏంటన్నా ఏంటి అసలు ఏం చెప్తారు? నేను మీడియాకి దూరంగా ఉండడం వల్ల నువ్వు ఇప్పుడు అన్నావు కదా దొరికేడని. నాకు అర్థమైంది. మీడియా దూరంగా ఉన్నారని అనలేదన్న, మనకున్న చనువు బట్టి దొరికాడు అన్నాను అన్నాను అంతే. నాకు అర్థమైంది. మీరు పట్టుకో, నువ్వు తర్వాత కలువు నాతోటి. కలుస్తాను, మనం కలుద్దాము. సరే. బట్ ఏంటన్నా ఎలా ఉన్నారు ఏంటి? సూపర్, అంతా హ్యాపీగా ఉంది. ఆ భగవంతుడి దయ అందరి మీద ఉంటుంది కాబట్టి నా మీద కూడా ఉంది కాబట్టి మధ్యలో చిన్న ఆడిల్స్ వస్తుంటే పోతుంటే కామన్ పట్టించుకోకూడదు. బట్ ఐఎమ్ బ్యాక్ టు పెవిలియన్. ఉతికేసా ప్రసక్తే లేదు, వదిలే ప్రసక్తే లేదు. బట్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ మీ ఎంట్రీ కోసం, మళ్ళీ మీ కామెడీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఏంటి, ఎప్పుడు ఉండబోతుంది ఏంటి? ఏదైనా షోలో మళ్ళీ పార్టిసిపేట్ చేయబోతున్నారా ఏంటి? అప్డేట్ ఏమైనా ఇస్తారా అన్న? షోస్ ఏం లేవు, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏ షోస్ లేవు. బట్ ఇప్పుడు అన్ని సినిమాలే కాబట్టి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాను, కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్లు చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్లు నాకు పడుతున్నాయి కాబట్టి అందరి బ్లెస్సింగ్స్ నా మీద ఉంటాయని కోరుకుంటున్నాను. షష్టి పూర్తి విషయానికి వస్తే, సో రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేయటం ఇందాడ ఆయన స్టేజ్ మీద చెప్పారనమాట. అప్పుడు ఎప్పుడో బ్రహ్మానంద గారి దగ్గర నుంచి ఇప్పుడు చంటి వరకు చాలా సరదాగా ఉంటది అని చెప్పేసి. బట్ సెట్ లో కూడా ఆయన రాక కోసం మీరు వెయిట్ చేయటం అనేది, సో ఏంటన్నా ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను ఒకటి చెప్తా చూడు. ఏదైనా సినిమా మనం చేసేటప్పుడు కొంతమంది సెట్లో ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో ఈ సినిమాలో స్క్రీన్ షేరింగ్ చాలా ఇంపార్టెంట్. ఆయన సెట్లో లేకపోయినా కూడా ఆయన ఉన్నాడని ఊహించుకొని మేము యాక్ట్ చేసాం. ఎందుకంటే ఈ సినిమాకి రూపేష్ అనే హీరో ఎంత ఇంపార్టెంటో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన అయిపోయిన తర్వాత రూపేష్ వస్తాడు. ఇందాక మీరు స్టేజ్ మీద విన్నట్టు సార్ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత రూపేష్ క్యారెక్టర్ వస్తుంది. అంటే నాన్న అయిపోతే కొడుకు. అలా బేసిక్గా ఆయన కథ, ఆయనతో పాటు ఆయన కొడుకుగా రూపేష్ నటిస్తున్నప్పుడు ఆ జర్నీలో మాది ఒక క్యారెక్టర్ అవడం మేము చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాం. ఆబ్వియస్లీ ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారితో స్క్రీన్ షేరింగ్ అంటే దడ. ఏ ఆర్టిస్ట్కైనా దడే. అయితే వాళ్ళ బ్యాచ్లో ఉన్న ఆర్టిస్టులకు దడ ఉండకపోయినా మా బ్యాచ్లో ఆర్టిస్టులకు అందరికీ దడే. కాబట్టి ఇందాక నేను స్టేజ్ మీద చెప్పే కదా, చేసేటప్పుడు పడిపోయేది మాకని. కానీ ఆయన భక్తి గౌరవం అని అన్నారు, కానీ థ్యాంక్స్ టు దట్. కానీ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏ డైలాగ్కి కామా పెట్టాలి, ఏ డైలాగ్కి ఫుల్ స్టాప్ పెట్టాలి, దాని ఆ డైలాగ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది విన్నవాడికి చూసేవాడికి అనేది ఆయన చెబుతూ మాకు నేర్పించి మాతోటి, అంటే మాకు ఆ ఛాన్స్ ఇచ్చాడు, ఆ ఫ్రీనెస్ ఇచ్చాడు ఆయన. అసలు వీఆర్ సో బ్లెస్డ్ దట్ వీఆర్ యాక్టింగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో బేసిక్ గా అన్న, సో ఇండస్ట్రీలో ఎవరికైనా కూడా ఎక్కువ కనిపిస్తూ ఉండాలి, ఏదో వర్క్ చేస్తూ ఉండాలి. బట్ ఒక 1 month గ్యాప్ వచ్చినా, 2 months గ్యాప్ వచ్చినా ఇక అయిపోయింది పని అయిపోయింది, లేకపోతే ఇంకా అయిపోయింది, ఫేడ్ అవుట్ అయిపోయాడు అన్న కామెంట్లు కూడా వినిపిస్తాయి. అండ్ చలాకీ చంటి గారి విషయంలో కూడా అలాంటి కామెంట్లే మేము సోషల్ మీడియాలో విన్నాం. ఓ కొల్లలు బీభత్సంగా వచ్చాయిగా, నీకు తెలుసుగా. ఇష్టం వచ్చినట్టు రాసేసారు. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ వాళ్ళు అలా రాసినందుకు. ఎందుకంటే నేనేమంటా తెలుసా, ఒక రోడ్డు పాడైపోయింది అంటేనే కొత్త రోడ్డు పడుతుంది. అలానే వీళ్ళందరూ కలిసి ఇక చంటి లేడు, ఇక చంటి బైపాస్ అంటగా, చంటికి ఇలా జరిగిందంటగా అని రాశారు. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. దానివల్లే ఇప్పుడు అందరు చంటి ఉన్నాడు అంటున్నారు, చంటి వస్తాడు, చంటి చేస్తాడు అంటున్నారు. కాబట్టి బట్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఈ బ్యాక్ అనేది, అంటే ఆ మధ్యలో ఆ స్ట్రగుల్స్ కానీ లేకపోతే చిన్న చిన్న ఇబ్బందుల తర్వాత మనిషి మానసికంగా, శారీరకంగా ఒక స్ట్రాంగ్ అవుతారు కదన్నా. సో అలాగా చంటి అన్న ఏం నేర్చుకున్నారు? ఎలాంటి విషయాలు స్ట్రాంగ్ గా ఉండాలి, జనాన్ని నమ్మకూడదు, ఫ్రెండ్స్ ఇలాంటివి ఉంటాయి కదా. అవన్నీ భయం వేస్తుందిరా. అవన్నీ ఏంటంటే బేసిక్ గా ప్రపంచంలో నాకు తెలిసిన ఒకే ఒక నీతి, అంటే నాకు తెలిసిన ఒకే ఒక గుడ్ థింగ్ ఏంటంటే, ఆర్టిస్ట్ పడేన్ని బాధలు ఆర్టిస్ట్కి ఉండేంత ధైర్యం ఇంకెవరికి ఉండదు. ఆర్టిస్ట్ పడేంత బాధలు ఇంకెవరు పడరు. అలా
నేను డౌన్ఫాల్లో ఉన్నప్పుడు నన్ను కాపాడింది నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. నేను ఒక రేంజ్లో నడుస్తున్నప్పుడు కూడా దే ఆబ్వియస్లీ ఉంటారు కాబట్టి. కానీ మనం పడిపోయినప్పుడు మీరు ఇంకా పడలేదు, పడ్డామంటే ప్రాణం వదిలేయడం మాత్రమే అని చెప్పే ప్రతి ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ఉండాలి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై వైఫ్, షీ సపోర్టెడ్ మీ లాట్ ఫర్ ఎవ్రీ మ్యాటర్. ఆబ్వియస్లీ ఇంకా ఫ్రెండ్స్, మీలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి సందు దొరికినప్పుడల్లా నువ్వేం కంగారు నేనున్నా అంటుంటారు కాబట్టి అదొక హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బట్ అంటే మీ జబర్దస్త్ లో చూసుకుంటే అప్పుడప్పుడు మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్తూ ఉంటారు సుధీర్ అన్న కానీ వాట్ ఎవర్. సో ఇలాంటి టైంలో వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఎలా ఉండేది ఏంటి? ఏమన్నా కాల్స్ చేసి అన్న ఎలా ఉన్నారు ఏంటి? ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఏంటి? ఫ్యామిలీ అని ఎవరు అనుకుంటావు? ఇందాక సార్ చెప్పినట్టే మనకి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళని మన ఫ్యామిలీ అంటాం. ఎవరు కాదు ఫ్యామిలీ, పనిచేసే ప్రతివాడు ఫ్యామిలీయే. ఫ్రెండ్స్ ఎవరు? మనతోటి పని చేయరు, పలకరించేవాడు మాత్రమే ఫ్రెండ్. సో నాతోటి పని చేసినవాడు, నాకు పరిచయం ఉన్నాడు, నాతో తిట్లు తినేవాడు అందరూ ఫ్యామిలీసే కాబట్టి ఆల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి థ్యాంక్ యూ సో మచ్ అన్న, అండ్ ఆల్ ది బెస్ట్. సో మళ్ళీ బ్యాక్ అవ్వాలి, మీరు ఇదివరకు లాగా సినిమాలు చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ పొంగల్, హ్యాపీ బర్త్డే టు పొంగల్ రా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే టు ఎవ్రీ ఫెస్టివల్. ఎందుకంటే మనం ఉంటాం పోతాం, కానీ ప్రతి సంవత్సరం ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరి మీద, బేసిక్ గా మా మీద ఎక్కువ నా మీద ఉండాలని కోరుకుంటూ ఎలా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం దూరం నిలబడు. థ్యాంక్స్ అన్న. ఓకే, ఫోటో నీతోటి